హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు కూడా గ్రేట్ ఫిల్మ్ పర్సనాలిటీస్ బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళే. ఇద్దరు కూడా వాళ్ళ ప్రైమ్ టైమ్ లో సూపర్ స్టార్స్ గా టాలీవుడ్ ని రూల్ చేశారు. ఈ రోజు మనం 1994 లో ఇద్దరి మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ వార్ గురించి అండ్ ఆ వార్ లో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా April 14, 1994 ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి భైరవ ద్వీపం సినిమా. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం కి డైరెక్షన్ వహించింది సింగీతం శ్రీనివాసరావు గారు. ఈ సినిమా స్టోరీని రావికొండలరావు అండ్ సింగీతం శ్రీనివాసరావు గారు కొలాబరేట్ అయి రాయడం అనేది జరిగింది. సినిమాటోగ్రఫీ కబీర్ లాల్ అందించగా ఈ సినిమాని డి రాజగోపాల్ గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. మాధవపెద్ది సురేష్ ఈ సినిమాకి సంగీతం అందించగా చందమామ విజయ్ కంబైన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించగా రోజా హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది. కైకాల సత్యనారాయణ, కేఆర్ విజయ, విజయ్ కుమార్, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్ ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో ఈ సినిమాని తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు గారు. అలా 162 నిమిషాల లెంత్ తో సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో 14th April 1994 భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. బాలకృష్ణ గారి కెరీర్ లో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. ఒక స్టార్ హీరోగా కొనసాగుతూ ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు పోషించడం అనేది ఒక్క బాలకృష్ణ గారికి సాధ్యమైందని ఆ టైంలో ప్రేక్షకులంతా కూడా భావించారు ఈ సినిమా చూసి. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం కమర్షియల్ సక్సెస్ ని సాధించి 28 సెంటర్స్ లో 100 డేస్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. 59 సెంటర్స్ లో 50 డేస్ రన్ ని సాధించి ఆ టైంలో ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అలాగే అవార్డ్స్ పరంగా కూడా సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఏకంగా 9 నంది అవార్డుల్ని దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది భైరవ ద్వీపం. వీటిల్లో ముఖ్యమైన అవార్డు సంగీతం శ్రీనివాసరావు గారికి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు అనేది దక్కింది ఈ ఫిలిం తో. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ అండ్ హిందీ భాషల్లోకి కూడా డబ్ అయింది. అలా బాలకృష్ణ గారి కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది అండ్ తెలుగు సినిమాల్లో వచ్చినటువంటి విభిన్నమైనటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. అలా బాలకృష్ణ గారు స్టార్ హీరో అయిన తర్వాత ఆయన కేవలం కమర్షియల్ మూవీస్ కాకుండా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయగలరు అని ఆడియన్స్ కి నిరూపించింది ఈ ఫిలిం. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక భైరవ ద్వీపం రిలీజ్ అయిన వారం రోజులకి ఆడియన్స్ ముందుకు వచ్చింది కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి హలో బ్రదర్ సినిమా. 20th April 1994 లో యాక్షన్ కామెడీ ఫిలిం గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని ఈవివి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆయనే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించగా ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్స్ రాయడం అనేది జరిగింది. స్టోరీ కూడా ఈవివి సత్యనారాయణ గారే అందించారు ఈ ఫిలిం కి. కేఎల్ నారాయణ, శ్రీ దుర్గా ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ప్రెజెంటర్ గా నిర్వహించారు ఈ సినిమాకి. నాగార్జున గారు డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఈ ఫిలిం లో ఆయనకి హీరోయిన్స్ గా స్టార్ హీరోయిన్స్ అయినటువంటి రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు నటించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాలోని ఒక పాటలో ఇంద్రజ, ఆమిని అండ్ రంభ ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఫిలిం లో. ఈ సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్స్ గా నిలిచాయి ఆ టైంలో. ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని కె రవీంద్రబాబు ఎడిట్ చేయడం అనేది జరిగింది. రాజ్ కోటేలు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా సాంగ్స్ అనేవి సెన్సేషనల్ సక్సెస్ ని సాధించడం అనేది జరిగింది. అలా 152 నిమిషాల లెంత్ తో 20th April 1994 రిలీజ్ అయింది ఈ సినిమా. నాగార్జున గారి దగ్గర నుండి వస్తున్నటువంటి మాస్ కమర్షియల్ మూవీ కావడంతో భారీ అంచనాలతో భారీ ఓపెనింగ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం. ఓపెనింగ్స్ లో భైరవ ద్వీపం ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. అయితే ఫ్యాంటసీ ఫిలిం తో భైరవ ద్వీపం సాధించడం అనేది ఒక రకంగా గ్రేట్ అనే చెప్పాలి ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని.
కానీ ఒక మాస్ కమర్షియల్ మూవీతో భైరవ ద్వీపం ఓపెనింగ్స్ ని నాగార్జున గారు బీట్ చేయడం అనేది జరిగింది. ఆ టైంలో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 15.5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి ఘరానా మొగుడు సినిమా తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా TFI లో నిలిచింది హలో బ్రదర్ సినిమా. అయితే ఘరానా మొగుడు సినిమాకి కొద్దిపాటి దూరంలో ఆగిపోయినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకుందనే చెప్పాలి. ఓవరాల్ గా ఆల్ టైమ్ టాప్ 2 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆఫ్ TFI గా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది ఆ టైంలో. అలాగే 1994 లో ఆ ఇయర్ టాలీవుడ్ టాప్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచి రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిల్మ్. నాగార్జున గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది అండ్ TFI లో కూడా. 1992 లో వచ్చినటువంటి హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్ అయినటువంటి జాకీ చాన్ హీరోగా నటించిన ట్విన్ డ్రాగన్స్ అనే సినిమా స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందించారు మేకర్స్. ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ అయింది కూడా. 1997 లో హిందీలోని సల్మాన్ ఖాన్ హీరోగా జుడవా అనే పేరుతో ఈ ఫిలిం ని రీమేక్ చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. ఇక కన్నడలో చెలువా అనే టైటిల్ తో 1997 లోనే రీమేక్ అవగా, ఇక బెంగాలీలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. బెంగాల్లోని బాయ్జాన్ ఏలోరే అనే టైటిల్ తో ఈ సినిమా రీమేక్ అయింది. అయితే ఈ సినిమాతో కాంపిటీషన్ కాకుండా సోలో రిలీజ్ అనేది నటసింహం బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమాకి గనక దక్కుండుంటే ఖచ్చితంగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ ని సాధించి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ గా వచ్చినటువంటి భైరవ ద్వీపం కమర్షియల్ మాస్ మూవీ అయినటువంటి హలో బ్రదర్ తో పోటీ పడడంతో అండ్ హలో బ్రదర్ లో మాసెస్ ని యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఆ టైంలో ఈ సినిమాలో ఫుల్ గా ఉండడంతో ఒక మాస్ కమర్షియల్ మూవీతో పోటీ పడటం వల్ల భైరవ ద్వీపం సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ని మిస్ చేసుకుందనే చెప్పాలి. ఓవరాల్ గా పోటీలో ఒక మాస్ మూవీ ఉన్నా సరే ఆ మూవీ యొక్క ఇంపాక్ట్ ని తట్టుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా 50 డేస్ సెంటర్స్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ టైంలో బాలకృష్ణ గారి భైరవ ద్వీపం. ఓవరాల్ గా హలో బ్రదర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ ఏడాది టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లో ఈ రెండు సినిమాలు కూడా ఒకటిగా నిలవగా, హలో బ్రదర్ సినిమా నెంబర్ 1 గ్రాసర్ గా ఆ ఇయర్ రికార్డ్ క్రియేట్ చేసింది మన టాలీవుడ్ లో. ఈ విధంగా 1994 లో కింగ్ నాగార్జున గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడడం అనేది జరిగింది. ఈ పోటీలో ఇద్దరు కూడా మంచి సక్సెస్ ని సాధించగా, అయితే నాగార్జున గారిది మాస్ కమర్షియల్ సినిమా కావడంతో దానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అవడంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించి హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. మరి ఈ 2 ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, వీళ్ళిద్దరి ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.